నేను నెత్తికి పెట్టుకుంటాను క్లినిక్ ప్లస్ షాంపూ, పెట్టుకోకుండా నెత్తాను తత్తది కంపు. పువ్వులు తెంపుతానవా? కాదురా, నీ మొల్లారని తెంపుతాన్నా. చి, నువ్వు గిసొంటిదాని అస్సలు అనుకోలేదే. అవురా, మా చెల్లెక లైటింగ్ కొడతా. అవురా నువ్వు అవో చూడ్డానికి పోతున్నా, ఏదో పెళ్లి చేసుకున్నట్టు చేయబడుతుంది. ఏంది చూడ్డానికి పోతున్నావా? బాపు నీకు తెలియకుండా ఏం చేద్దాం అనుకోలేదే. వెంకి వదిలేసుకోకపోవచ్చు, అది వదిలే కదా నేను జొర్రనా. అయినా అది వదిలేయకున్నా మనమే ఏదో ఒక ప్లాన్ వేసి విడగొడదాం. గబ్బుదానా, నీ లవ్ కోసం వాళ్ళిద్దరిని విడగొడతావానే? నేనంత పాప పని చేయే గాని నా 6th సెన్స్ చెప్తుంది వాళ్ళిద్దరు విడిపోతారని, వెంకి నేను కలుస్తామని. సరే కానీ పా పోదాం. చి, నువ్వు గిసొంటిదాని అస్సలు అనుకోలేదే. నీ లవ్ కోసం మా లవ్లో స్విచ్ పెడతావా అనే? అది కాదు వెంకి. ఏ హ్యాపీగా నువ్వు మాట్లాడకు. ఇంకోసారి నా కళ్ళ ముంగడిగితే కనబడ్డావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. చలి కంచాలి నడురి. నందు, మనం మాట్లాడకుండా నిన్నడంతా వాడే. నందు, ఇదంతా కలనా? ఇక్కడ మీకేం పని? ఇక్కడ మీరేం చెప్తారు? అమ్మయ్యా, మనం అనుకునే అన్నయ్య తినలేదు. ఇప్పుడు నువ్వేదో ఒకటి కవర్ చేయి. సరేనే. ఏం లేదు వెంకి, ఈ ముసలమ్మోళ్ళ ఇంట్లో పని ఉంటే వచ్చినాం. అవునా? ఇలా చూస్తే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఆ ముసలమ్మ మీకు ఏమవుతుంది? ఆమెనా? మాకు ముసలమ్మ అవుతుంది. జోకా? ఇప్పుడు నిజం చెప్పుర్రి. ఇక నీ దగ్గర దాచేదేముంది వెంకి, నువ్వు లవర్ అన్నావు కదా, నీ లవర్ ఎట్లుందో చూద్దామని వచ్చినాం. అవునా? నా లవర్ని చూస్తేందుకు మీకేం పని? నువ్వు లవ్ చేసే అమ్మాయి నాకంటే మంచిగా ఉందా లేదా అని చూడడానికి వచ్చింది. అవునా? మరి మంచిగా ఉందా? చీ, నీ టేస్ట్ ఏం మంచలేదు. ఇదే మంచిగా ఉంది, కానీ కొంచెం మచ్చలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు మాటికి మచ్చలనకే, నువ్వు నన్ను పొగినట్లేదు, తిట్టినట్టున్నది. కొన్ని కాదు, బాగానే ఉంటాయి. అయినా నందుకు మచ్చలు ఉంటేనే మంచిగా ఉంటుంది తెలుసా? దేనికి? నీ మచ్చలక? కాదే, నాకు. నీ ముఖం, నీ మచ్చలే నీకు అందమని అన్నాడు గాని నువ్వు అందంగా ఉంటావు అనలే. ఏంది ఏమో గుసగుస పెడతారు? ఏమైంది? ఏం లేదు, నువ్వు దాన్ని అందంగా ఉన్నావంటేనే అది బాగా వంగుతుంది. ఇంకా నువ్వు దాన్ని లవ్ చేస్తే అది భూమినే ఆగది. అవునా? ఇక ఇప్పుడు లవ్ చేసాడంటే అంత ఛాన్స్ లేదు, కానీ మళ్ళీ వచ్చే జన్మలు ఇట్లా చూద్దాం. మళ్ళీ వచ్చే జన్మ దాకా ఎవడ అవుతాడు? నువ్వు ఈ జన్మలే నాకు సొంతం అవుతావని నా 6th సెన్స్ చెప్తాంది. సరే చూసిరుగా, ఇక ఓర్రి. బాగా చూసిరనుకో మా పిల్లకు జిట్టి తలుగుతుంది. అబ్బో, మీ పిల్లో పెద్ద అందగత్తని జిట్టు కూడా తాకుతుందా? జిట్టి తాకుతా ఇట్ట ఒక జీడి గింజున్న మిరపకాయ ముక్కు గట్టు. నీ అవ్వ పోరుకున్న వారెత్తే చల్ ఇంచలు వీకురు మీరు. ఓ, అది పెద్ద అందగత్తని దాన్ని చూసుకుంటుంటా వీడ. పాయే పోదాం. అదో నేను తర్వాత చేస్తా. చెప్పు సుమన్. ఎటు పోతాను? మా వెంకి దగ్గరికేనా? పొంగట్ల కలిసి కరీంనగర్ వెళ్తాను. ఏం పని చెప్పు. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పన్నా, హెల్ప్ చేస్తా. ఇగో ఏం లేదు, ఈ లవ్ లెటర్ ఒక అమ్మాయికి ఇవ్వాలి, ఇస్తావా? లవ్ లెటరా? ఈ కాడ ఎంతమందికి ఇస్తావు అన్నా?
ఇవాళకే 2 సార్లు ఇచ్చిన, అది దొబ్బింది. మూడోసారికి ముడి పడుతుందేమో అని ఇస్తా అన్న. ఇది తీసుకపోయి ఇయ్యి. నాకు అమ్మాయి ఎవరో తెలియదు, నేను పోయి ఎట్లా ఇస్తా అన్న? నేను ఇయ్యా. మీరు లవ్ చేసుకున్నప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళిపోయలేదు, ఈ లాస్ట్ సారి ఒక్కసారి ఇచ్చిరా. అరే నాకు ఆ అమ్మాయి తెలియదంటే ఇచ్చిరా అంటావు? అమ్మాయి పేరు నందు, జడ కొంచెం పొడుగుంటుంది, ముఖం మీద మచ్చలు ఉంటాయి. అగో అమ్మాయిలు అన్నాక అందరికి జడలు ఉంటాయి, మచ్చలు ఉంటాయి, గివే పోలికలు. ఇగో అన్న నాకు టైం అవుతుంది, నేను పోతాను. మధు మధు అమ్మాయికి ఎక్కదక్క మచ్చలు ఉంటాయి, అట్లనే కొంచెం గుర్తుపట్టు. ఇగో నాకేం తెలియదు, నాకు పని ఉన్నది, నేను మళ్ళీ అంతా పోతున్నా. నువ్వు మళ్ళీ ఏడత్తావు అని కలిసి అట్లాంటి కైమినేరు పోతా అన్న పడుతుంది. ఇవాళ ఎటు చేసి నందుకు లవ్ లెటర్ ఇవ్వాలి. వారం రోజుల నుండి చూస్తానా, ఎక్కడ కనిపించలేదు. ఇవాళ ఎట్లయితే అట్లా ఇవాళ నందుకు లవ్ లెటర్ ఇచ్చిందే కావాలి. అగో అశ్విని ఇక్కడనే ఉందిగా, ఇది ఎప్పటికీ దాంతోనే తిరుగుతుంది. దీన్ని ఎడి చేసి బోర్లేసి ఈ లవ్ లెటర్ దానికి ఇవ్వనాలి. అశ్విని, ఓ అశ్విని, చెప్పురా సుమన్. పువ్వులు తెంపుతానవా? కాదురా, నీ మొల్లారని తెంపుతాన్నా. ఏంది అశ్వి ఒక్కసారి గంట మాట అంటివి? మరి లేకపోతే ఏందిరా, పువ్వులే తెంపుతాన్నా, కళ్ళు కనబడతలేవా? చూసుకుంటేనే మళ్ళీ పువ్వులు తెంపుతానవా అనబడుతుంది. సరే గాని ఒక పువ్వు ఇయ్యవా? పువ్వా? ఇక తీసుకో. అబ్బా, లెటర్తో పాటు పువ్వు కూడా పంపించినాం అనుకో, జోరుంటుంది. ఇదిగో పువ్వు, ఇదిగో నా లవ్. అగో ఈ కర్రుడేంది, నేను ఇచ్చిన పువ్వులు నాకే ఇచ్చి నాకు లవ్ లెటర్ ఇస్తాడు. ఏందిరా ఇది? పువ్వుతో పాటు లవ్ లెటర్. ఏందిరా, నాకే లవ్ లెటర్ ఇస్తావా? బండందుకు చంపితే తలకే వలిగైపోవాలి కెర్రెమ్మొక పొడ. నాకు లవ్ లెటర్ ఇస్తానికి నీకు ఎన్ని గుండెలు రా? గుండీలా 6 ఉన్నాయి. నేను అన్నది గుండెలు కాదురా, గుండెలు. అయినా లవ్ లెటర్ నాకు గుండెలు ఎందుకు? ధైర్యం ఉంటే చాలు. అయినా నువ్వు బాగా వంగకు, ఆ లవ్ లెటర్ నీకు కాదు నందుకి. నందుకు నేనెందుకు ఇస్తా? నీకు అంతగానో ధైర్యం ఉందేమో, పోయి నువ్వే ఇపో. ఫస్ట్ కదా, నేను పోయితే ఎట్లుంటది? నువ్వు ఇయ్యలేవు. అవురా సుమన్, లవ్ నువ్వు చేస్తానవా నేను చేస్తానన్నా? అయినా అది నేను లవ్ ఏది, అది వెంకిని లవ్ చేస్తాంది. వెంకిని లవ్ చేస్తానని తెలుసు, వెంకి అద్దనడం కూడా నాకు తెలుసు, అందుకే ఈ లవ్ లెటర్ ఇస్తాను. అయినా నేను ఇయ్యా, నువ్వేం చేసుకుంటా చేసుకోపో. మీరు వెంకయ్య చుట్టూ తిరిగేది నాకు మొత్తం తెలుసు. నేను పోయి నందల అక్కకి చెప్తా. అరే చెప్పకురా, ఇప్పటికే అక్కకి నా మీద మస్తు డౌట్ ఉంది. అంతగానో భయం ఉందిగా, చక్క తీసుకుపోయి నందికి లేదా మొత్తం సింధుకి చెప్తా. అబ్బో, ఈ లెటర్ తీసుకుపోయి నందుకి ఇయ్యంగా అక్క ఇట చూసిందనుకో, అల్లక్క నన్ను బొందనే పెడుతుంది. ఇగో నేను నందునిగా చింద కిందికి తీసుకొస్తా, నువ్వే వచ్చి దానికి ఆ లెటర్ ఇయ్యు. అట్లానే మంచి ఆ లెటర్ ఇటీ, ఆ చింత కింద తీసుకురా. ఇక తీసుకురానా? తీసుకురాకపోతే నువ్వు వాళ్ళ అక్క దగ్గర బుక్ చేస్తావు. వెంకి చెప్పేందుకు రమ్మంటివిగా? వట్టిగానే కానీ ఈ బ్యాగ్ వేసుకొని ఎటు పోతాను? నేనా, అది న్యూ అడ్మిషన్ తీసుకోవడానికి కాలేజ్కి పోతున్నాం. న్యూ అడ్మిషనా? నాకు తెలియకుండా నువ్వు కాలేజ్ కూడా చేద్దాం అనుకుంటున్నావా? అంటే డాడీ చదువుకోమన్నాడు, ఎట్లా నువ్వు జాబ్ చేయడానికి టైం పడుతుంది కదా. నాకు అన్నీ తెలుసు కానీ నువ్వు కథలు వాడకు, ఇప్పుడు నిజం చెప్పు. ఇక నీ దగ్గర దాచేది ఏముంది కానీ, డాడీ ఒక సంబంధం చూసిండు, సాఫ్ట్వేర్ అట, నెలకు ఒక 90,000 వస్తుందట, కలిసి అట్లా రమ్మన్నాడు అంతే. అంటే మీ డాడీ చూసి రమ్మంటే చూసేస్తావా? నాకు టైం ఇచ్చిర్రు కదా, ఆ లోపు నేను జాబ్ తీసుకురాకపోతే నువ్వు చూసిరా. నువ్వు జాబ్ తెస్తామని నమ్మకం ఏముంది? ఎప్పుడు ఇదే పొలాల పంట తిరుక్కుంటుంటావు. అయినా ఒక్కసారి జాబ్కి ట్రై చేసినావా? అరే ట్రై చేస్తా, నాకు 5-6 నెలలు టైం ఇచ్చినావు కదా, ఆ లోపు ఖచ్చితంగా ట్రై చేస్తా. అయినా నన్ను కాదని వాడిని చూస్తానికి ఎట్లా పోతావా నువ్వు? అవో చూడ్డానికి పోతున్నా, ఏదో పెళ్లి చేసుకున్నట్టు చేయబడుతుంది. ఏంది చూడ్డానికి పోతున్నావా? మనసులో కొన్ని పెట్టుకొని ఇంకొని చూస్తానికి ఎట్లా పోతావా నువ్వు? ఇంత సెన్స్ ఉందా నీకు? సెన్స్ ఉండేపాటికి ఇట్లా మాట్లాడుతున్నావు. ఏమో జాబ్ తెస్తాను పడితే జాబ్కి ట్రై కూడా ఎత్తలేవు, మీదికి అన్నే కొడుతున్నావా? నాకు ఈ వ్యవసాయం చూసేటోడు అద్దు, జాబ్ ఉన్నోడే కావాలి. నువ్వు ఎట్లా ట్రై చేయవని నాకు అర్థమైంది. అంటే లవ్ చేసే ముందు ఇవన్నీ తెలియదా నీకు? ఇప్పుడు నాకు జాబే కావాలి, వ్యవసాయం వద్దన పడుతుంది. ఇక గదంతా కాదు, నీకు ఒక మంచి ఐడియా చెప్తా. ఉన్నదిగా 2 ఎకరాలు, అవి అమ్మేసి లంచం కింద జాబ్ చూసుకో, పెళ్లి చేసుకో, మంచిగా బతుకుదాం. ఏంది నా 2 ఎకరాల భూమి అమ్ముకొని జాబ్ తెచ్చుకొని తోకట్టుకొని రావన్నా? అసలు ఏం మాట్లాడుతున్నా నువ్వు? సెన్స్ ఉందా నీకేమన్నా? నేను బరాబర్ మాట్లాడుతున్నా, నీకే అర్థమైతలేదు. నువ్వే ఈ పొలాలు పుట్టాలు అనుకుంటా తిరుగుతున్నావు. ఒకసారి నా ప్లేస్ నుండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇవన్నీ కాదే మధు, నాకు కూడా నీ బాధ ఏందో అర్థమైంది. 5 నెలల టైం ఉంది కదా, ఈ 5 నెలల్లో ఏదో ఒక జాబ్ మా తెచ్చుకుంటా. కానీ నువ్వు ఈ సంబంధాలు చూస్తాను, అవి చూస్తాను గోకు, దీని నీకు పుణ్యం ఉంటుంది. నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో.
నీ బాధ కూడా నాకు అర్థమైంది. ఒకని పిల్ల ఇంకొకరిని చూడనీపోతుందంటే ఎవరైనా సహించాడు. కానీ ఏం చేద్దాం, మా డాడీ చూడమన్నాడు వాడు చూడాలి, లేకుంటే 5 నెలలు గడువు కూడా తీసేస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసి నాకు నచ్చలేని చెప్పిస్తుంది. సరే మధు, నీ మీద నమ్మకం ఉండి పంపిస్తాన్న. ఆడికైన తర్వాత పిల్లగాడు మంచిగా ఉన్నాడు, జీతం మంచిగా ఉన్నది, తెల్లగా ఉన్నాడని మనసు గిట్ట మారింది అనుకో, ఇంతకుముందు ఈ చెంప వలగొట్టిన, ఇప్పుడు ఈ చెంప గిట్ట వలగొడతా అనుకుంటానేమో. కాదు, నరికి బొంద పెడితే చెప్తాన్నా. ఏ గట్ల అయితే నా వెంకి, నన్ను నమ్ము. సరే బాయ్, పోతున్నా. నీ అవ్వ ఇప్పుడే తీసినట్టు తిని మళ్ళా వాయనే వాయ. అబ్బా నీకైతే రీల్స్ పిచ్చి కూడా కానీ అక్క. నీకు ఈ బర్రెల పిచ్చి మేకల పిచ్చి ఎట్లనో నాకు రీల్స్ పిచ్చి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నీకేమో బర్రెలు అంటే పిచ్చి, నాకేమో రీల్స్ అంటే పిచ్చి. నా రీల్స్ నన్ను చేసుకొని చేసుకో. ఇగో ఈ పెండతో నీటేమైనా చేస్తావా? ఇక పెండతో నేనేడే చేస్తా, నేను చేయనే అయ్యా. అయినా కానీ నందు గా లవ్ స్టోరీ ఏడికి వచ్చిందే అడుగుడు మరిసేపోయినా. లవ్ స్టోరీ? ఏం లవ్ స్టోరీ? గదే నువ్వు మొన్న నాకు స్టోరీ చెప్పిన చూడు, ఏమో తమిళ్ సినిమా అన్నావు, గదిని గురించి అడుగుతున్నా. ఓహో, నా లవ్ గురించా? నీ లవ్ ఏందే? నా లవ్ కాదు, వాళ్ళ లవ్ గురించి అంటన్నా. గదే గా సినిమా లవ్ మొత్తం చెప్పనే చెప్పలేవు, ఆయనతో చెప్పు. మొత్తం చెప్పనీకి నేను కూడా పూర్తిగా చూడలేదే అక్క. ఆ రోజు నాకు బాగా నిద్ర వచ్చి సగం చూసి సపరేట్గా వండుకున్నా. మొత్తం చూసినాక ఇట చెప్తా తీయే. సరే, ఇయ్యాలన్నా రేపన్నా మొత్తం సినిమా చూసి నాకెప్పు, సరేనా? 2 రోజులలో చెప్పన్నా. అదేమన్నా సినిమా లవ్ స్టోరీయా? నిజమైన లవ్ స్టోరీ. 2 రోజులలో ఏడైతుంది, 1 సంవత్సరం అయినా అయ్యేటట్లేదు. ఏందే ఏమో గులుగుతావు? ఏం లేదే అక్క. అయినా నీకు ఈ లవ్వులు గివ్వులు నడివేగానే నువ్వు ఎట్లా అడుగుతున్నావే లవ్ స్టోరీ గురించి? ఏ స్టోరీ కొత్తగా వెరైటీగా ఉందని అడుగుతున్నానే. సరేది, అది చూసినాక జరిగినాక చెప్తా. నేనందు నువ్వు పెండ తీసుకుంటుంటానవానే. ఆ సుమన్ గాడు మీ అక్కకు మన గురించి మొత్తం చెప్తా అన్నాడు. అడిగితే చెప్పిందనుకో మీ అక్క మనని పెంటల్నే బొంద పెడుతుంది. కుంపదీసి మీ అక్కకి టీడ కూడా ఉందానే? అడు చూడు. ఏందే అశ్విని, మళ్ళెందుకు వచ్చినావు? ఏందే నందు, ఏడికైనా మీ అక్క సాటికే ఉంటుంది. అది సాటుకుంటుడు కాదు, నువ్వు చూడక నొరుతాను. ఏందే ఎందుకు వచ్చినావంటే చెప్తలేవు? మీచి మీరే గుసగుసలు పెట్టుకుంటుండ్రు. ఎందుకు వచ్చినావు చెప్పు. ఏం లేదక్క, పొద్దుగాల అలకి వెళ్దామంటే పెండలేదు, తీసి పక్కకేమన్నా వేసిందా వేయలేదని అడుగుదామని వచ్చిన. ఓహో, పెండ కోసం వచ్చినవా? నేను ఇంకేమన్నా పెంట పెట్టడానికి వచ్చినావు వచ్చి అనుకున్నా. నేను గట్లెందుకు ఎత్తక్క, నువ్వు భలే మాట్లాడుతున్నావు. సరే పెండనే కదా, అక్కడ బొచ్చడున్న తీసుకపో. సరే అక్క, తీసుకుపోతా. సరే గాని నువ్వెందుకు వచ్చినావు చెప్పే ఫస్ట్. నువ్వు ఆడ తట్టె వారేసి నాతో రా ఫస్ట్, చెప్తా గాని. అంతగానో అర్జెంటా? అర్జెంటే. మీ అక్క చూడక ముందు చెప్పండి పోదామా, తట్టాడ వాడే. ఏందే నన్ను ఏదో ఎగిరితం కొద్ది పట్టుకొని వస్తాను. ఆ సుమన్ గాడట నేను లవ్ చేస్తాను అట్నే, నీకు లవ్ లెటర్ ఇవ్వని నా దగ్గర తీసుకొస్తే నేను ఇయ్య దాన్ని చింత కింద తీసుకొస్తా రా అని చెప్పిన. ఆడ వచ్చిందట నేను తీసుకుపోతాను. పిసిదాన్ని మానే గట్లెందుకు చెప్పినావు, నన్ను ఎందుకు పట్టుకొని వస్తాను అని చెప్పకపోతే మన ఇద్దరం అటు ఇటు తిరిగేది అన్ని చేసేది మీ అక్కకి చెప్తాను భయపట్టిస్తాడు. అవునా, అని సంగతి చూద్దాంపా. అగో ఈ పోరాళ్ళు ఇప్పటిదాకా ఈయనే ఉండక ఇప్పట్లో ఏడమాయమైనరు. అయినా అది వచ్చినప్పుడే అర్థమైంది నాకు, ఇది పెండకు రాలేదా పెంట పెట్టదందుకే వచ్చిందని. మెల్లగా పోయి ఫాలో అవుతా, ఏంటిదో తెలుసుకుంటా. బాబు ఒక్కరు ఊరుకొని ఏం చెప్తానవే? లక్ష్మణు, నీకేమెరకనే కట్టం, ఆనకాలం ఇదే భాగవతం, పైప్ లైన్లు వాడుగుడు తవ్వుడు ఇదే భాగవతం ఉంటుంది. అందుకే ఇవర్రాక నిర్వాడాయో ఇది అంతా చెమట వెళ్తున్నాయి కట్టని చూడు. నువ్వేం చెప్తానే హెల్పర్ లింగ్ ఉండే ఆయన తీసుకొస్తే అయిపో కదా. హెల్పర్ లింగాన్ని ఏం చేస్తాడే,
పైప్ లైన్ అంటే ఇరుకిరుకు దాంట్లో అవ్వాలి. అది అట్టిగానే వెళ్తుంది ఆనే మట్టి ఓ గీకంగా వెళ్తుంది. హెల్పర్లు ఇంకా వచ్చి పైపులు జోడించి పెడతాడు గంతే. ఆ మట్టి అయితే తీయద్దు దానే గొంత కట్టం ఆనే. అంతా నువ్వు ఒక్కడే తవ్వినవా? మరి కొడుకేడే వేయండే. నా కొడుకేమన్నా అట్టేటోడు అనుకుంటున్నావు ఆనే. ఎవరిక చేసి పోయిండు, ఇప్పుడే పోనత్తే కట్టిపోయిండు. నీ కొడుకు అట్టోడు కాదే, పెద్ద రసకుడే. ఏ లక్ష్మణ్, నా కొడుకు గురించి గట్లా మాట్లాడకపోయా. నా కొడుకు మంచోడు, నువ్వు రసికుడికి తీసుకురా పడుతుంది. నీ కొడుకు గురించి నేను ఉన్నదే మాట్లాడతానే. కావాలంటే నువ్వు చూస్తా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావా? నా కొడుకు కసంటోడు కాదు. చూపెట్టా ప్రూఫ్ చూద్దాం. సూపర్ ఇద్దా. నేను చూపెట్టా. నువ్వేమో నా కొడుకు గురించి గంటగానం వినంగా మాట్లాడతా. ఇక చూడు కావాలంటే. ఏమే సురేష్ బాబు, మాట పడిపోయిందా? నీ కొడుకు పొలాల పడ తిరుగుతారు కానీ పొరల పడ తిరగడానికి కదా. ఇది ఏందంటావు మరి? ఏమైనా బాబు, నా కొడుకు గురించి బాగా తప్పుగా మాట్లాడుతుంది కదా. నా కొడుకు బయట దేశంలో పని చేసుకుంటా ఆన్ సావేదో ఆడు చస్తాడు. కానీ నీ కొడుకు చూసిన 10 మందిని మా అని చెప్తాడు. సరేనంటవా? సరే లక్ష్మణం, అయిందేదో అయింది. ఎక్కడ అనకు అని బాగా నమ్మిన ఆడికి ఇట్లా మోసం చేస్తాడు అనుకోవాలి. ఆయనకి వచ్చినాక నేను ఏదో సర్ది చెప్పుకుంటా. నువ్వు ఎక్కడ అనకు, నా ఇజ్జత్ ఇచ్చేది. బాపు, నువ్వు నన్ను ఎన్నోసార్లు ఆదుకున్నావే. గీ విషయం మంది చెప్తానని అసలే చెప్పనే. సరే లక్ష్మణం, ఇప్పటికైనా నువ్వే మంచిగా నా ఇజ్జత్ అయితే కాపాడుతాను. ఏ మాట ఏడనకు, దండం పెడతాయి. ఏ బాబు, గిదానికి దండం ఎందుకే? నువ్వు నలుగురిని ఆదుకునే వ్యక్తి, నలుగురికి మంచి చేసే వ్యక్తి, గిదానికి దండం ఎందుకే? నేను చూసేపటికే నీకైతే చెప్తాను. అదే నలుగురు వాళ్ళని చూస్తుంటే నీ మానంబో. ఇక బాపు, ఇలాంటి పంచాయతీలు నువ్వు ఎన్నో తెంపినవే. నీ కొడుకే లవ్ చేసుకుంటా పొరిలు ఎంబడి తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? ఆయన కొడుకే సరిగా లేడు, ఆడు పంచాలు చెప్తాడు అయిందా అని అనరాని మాట్లాడుతూ నీ మీద ఊంతారే. ఇక బాపు, నీ మంచిగా చెప్తానా. నీ కొడుకు వచ్చిన తర్వాత 4 మంచి మాటలు చెప్పి ఆయన మనసుని మార్చుకోదా. నేను పోతానా. ఇగో అరే సుమన్గా తీసుకొచ్చినా, ఏం మాట్లాడతావు మాట్లాడు. మాట్లాడేదే ఉన్నది, అలా నువ్వు చెప్పే ఉంటావు కదా. చెప్పింది నేను కూడా నీకు చెప్పినా కదా, నేను వెంకిని తప్ప ఎవరిని లవ్ చేయా అని. ఎందుకు నా వెనక పడుతున్నావు అయినా కూడా? వెంకీ అద్దన్నా కానీ నువ్వెట్లా లవ్ చేస్తానో, నువ్వు అద్దన్నా కానీ నేను అట్లా లవ్ చేస్తా. నీకేమన్నా పిసనా? చెప్పంగా కూడా మళ్ళీ గదే మాట్లాడతావు. నీకు కూడా పీసనే, వాడద్దనగా వాడేంబడి వాడతాను. నేను కూడా అంతే. అరే నువ్వు కట్టిన ఊరుతావు, ఆడు కట్టిన ఊరుతాడా? ఆడేదో లవ్ లెటర్ రాసిండేమో, తీసుకొని చూడు ఒకసారి. అగో నీకు తెలుసుగానే నేను వెంకిని తప్ప ఎవరిని అయ్యా అని మళ్ళీ గట్టినే మాట్లాడతావు. గట్ల కాదే, ఆడు మన గురించి మొత్తం మీ అక్కకి చెప్పిననుకో, మీ అక్క మనని భూమి ఇన్నే ఉంచది. అబ్బో, ఇది కూడా కరెక్టేనే. సరే ఆగు. ఇగో సుమన్, నువ్వు లెటర్ ఇయ్యి. కాకపోతే అది నాకు నచ్చితేనే నేను లవ్ చేస్తా, నచ్చకపోతే మాత్రం నేను చెయ్యా. నా లవ్ లెటర్కు పడిపోకపడవా? ఇగో లవ్ లెటర్ తీసుకో. ఇప్పుడు నేను నా లవ్ చేసి స్టార్ట్ చేయి. నేను అది చదివినాక మంచిగా ఉందో లేదో చెప్తా. ఫస్ట్ ఇయ్యి. ఇగో తీసుకో. మెల్లగా పోయి లెటర్ ఇనిగింది అనుకో, రాసినంత వృధా అవుతుంది. మెల్లగానే ఓపెన్ చేస్తాన్నా. అరే నందు, నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే తాగుతాను మందు. అరే ఏందిరా ఇది? అదా లవ్ లెటరు. నువ్వు ఒప్పుకపోతే నేను తాగుతా మందు. నువ్వు అనుకునే పురుగుల మందు కాదు, నేను తాగే ఎర్ర మందు, రాయిస్టాకు. అబ్బా, నేను నెత్తికి పెట్టుకుంటాను క్లినిక్ ప్లస్ షాంపూ, పెట్టుకోకుండా నెత్తాను తత్తది కంపు. ఎట్లుంది ప్రాస? షాంపూ కంపు అదిరిపోలా ప్రాస. పోయింది. తాళి చెట్టుకుంటాయి కమ్మలు, నీ 2 చెవులకుంటాయి 2 కమ్మలు. మరి ఉండే తాచెట్టుకి కమ్మలు ఉంటాయి, నీ చెవులకు కమ్మలు ఉంటాయి. చూడు నువ్వు ఊగిలే కొద్ది ఎట్లు ఊగుతానే 2 కమ్మలు. అమ్మ తోడే, మీరు రోజు కలిసేందుకు వచ్చేది ఈయన గురించా? ఆగుండ్రి, ఇలా మీ సంగతి చెప్తా. ఇదే నారా నీ లవ్ లెటరు. నీకు వాడుడేమో కానీ ఈ లవ్ లెటర్ ఇంకింద చదివితే నేను కళ్ళు తిరిగి కింద పడతా కావచ్చు. ఎట్లయితే నువ్వు పడిపోతే అయిపోయా. ఇంకొకటి, ఎవడైనా వచ్చిండో నా లవ్వుకు అడ్డం, అమ్మ తోడు అడ్డంగా గీక్కుంటా నా గడ్డం.
ఇప్పుడు నేను అడ్డం వచ్చిన, ఇప్పుడు గీక్కోరా నీ గడ్డం. ఇన్ని రోజులు మీరు ఈయన్ని కలిసేందుకే వచ్చిండ్రా? ఆనందు ఇన్ని రోజులు అడిగితే లవ్ లేదు గడది గుడ్డు లేదంటివి కదా. అయ్యో అక్క, లవ్ లేదేం లేదు, అయినా గిన్నె ఎవరైనా లవ్ చేస్తారా? మరి లెటర్ ఏందే? వాడు లవ్ చేస్తానా అని లెటర్ ఇచ్చిండు. ఆ లవ్ ని రిజెక్ట్ చేసే లోపే నువ్వు వచ్చినావు. అవురా, మా చెల్లెక లైటింగ్ కొడతా అవురా నువ్వు? అగో నన్ను కొడతావు? అవురా, మా చెల్లెనే లవ్ చేస్తావారా నువ్వు? మాకు గీ లవ్వులకి నడువాయి కొడుకో. పూరిని చంపుతుంది ఏంటి ఏమోని. ఏ ఆగో, నేను బాగా కొట్టవాడుతుంది. నేను లవ్ చేస్తానా? మీ చెల్లె లవ్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు లవ్ లెటర్ ఇచ్చిందే కాక నేను లవ్ చేస్తాను అని చెప్తావా? నువ్వు లవ్ చేస్తావా? మాట్లాడుతూ ఇంకోసారి ఇట్లా నువ్వు లవ్ గివ్ అన్నావనుకో కొడుక చంపి బొంద పెడతా. పావే అక్క మనం పోదాం, దీంతో మనకెందుకు కొడుక. ఇంకోసారి మా చెల్లి జోలికి ఇట్లా వచ్చినావు అనుకో షేపున్న వలిగా పీకాలే, గుర్తు పెట్టుకో. ఏమే సురేష్ బాబు, మాట పడిపోయిందా? నీ కొడుకు పొలాల పడ తిరుగుతారు కానీ పొరల పడ తిరగడానికి కదా, ఇది ఏందంటావు మరి? ఇక బాపు, ఇలాంటి పంచాలు నువ్వు ఎన్నో తెంపినవే. నీ కొడుకే లవ్ చేసుకుంటా పొరలు ఎంబడి తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? ఏంది డల్గా ఉన్నావు? ఏం లేదురా, మీరైతే పని కానీ బాబు మేము తాగుతాం, నీకు ఎందుకు బాగా కూర్చో. అబ్బని పని మొత్తం అయిపోయినట్టుందిగా. బాబు ఏమంటాడేమో, ఇలా కవర్ చేయాలి. బాపు అయిపోయిందా పని? ఈ పని అంతా చేస్తే నువ్వే కారా, ఈ పని కాదా ఇక పని కాదా మొగను వినైతే నువ్వు. ఏ బాపు, దోస్తుగాళ్ళు ఫోన్ చేసి చిన్న పని ఉండే పోయి వచ్చిన. అరే నీకు పొడుగు పొడుగు పనులు ఉంటాయి, పెద్ద పెద్ద పనులు ఉంటాయి, దోస్తుగాళ్ళు అందరు ఫోన్ చేస్తారా? ఇక మూడు తీరుతా నాకు. అరే మీ కైకి తీస్తే కానీ మీరు వీకుర్రు రాయించారు. పోరు అబ్బా బాపు, నువ్వేం మంచిగా మేము పోతున్నాం. పోరు పోరు ఇక. అయ్యో బాపు, వాళ్ళని ఎందుకు ఇమ్మంటున్నావు? పని ఇంకా కాలేక ఇంకా తవ్వేది బాగానే ఉందిగా, కైకిలు ఇస్తలేమా చేపి? అరే నీకు పని కాల పంట తిరుగు రోగం ఎక్కువరా, అందుకే ఈ పని అంతా ఇక్కడ పంగవాల్సింది. దా ఇద్దరం కలిసి చేద్దాం, గప్పుడు తెలుస్తుంది నీకు పని సంగతి అంటే. నువ్వేమో బాగా వద్దామని అడిగే తిరుగుతున్నావాట కదా, మొత్తం నీ సంగతి నాకు తెలిసింది. కానీ ఒరే అక్క, ఎన్నో డౌట్ పడేందుకు ఇట్లా డౌట్ పడతాండి ఏంది? ఇలా చెప్పారేంది నా గురించి? తెలిసి ఉంటుంది కానీ మనం నోరు దారద్దు. ఏ బాపు, నేను నీకు తెలియకుండా ఏమన్నా చెప్తానా అని? నాని నువ్వు నాకు తెలియకుంటే ఏం చేయవురా, నువ్వు సొక్క పూసవురా, నువ్వు జ్ఞానవంతునివి, గుణవంతునివి, నీకు ఉన్న తెలివి కనుక ఉందారా ప్రపంచంలో? నీ అంతా మంచి మనిషి దొరకర్రా, పెద్ద గొప్పనివిరా. ఒరే అక్క, ఇట్లా మాట్లాడుతాండి ఏంది? పుష్కం తాగిండే ఏంది? ఏ బాపు, నువ్వు కూర్చోవే, నేను తాగుతా. ఆ పైప్ లైన్ తీస్తా, పైప్ ఏడుందో దొరకడతా. నువ్వు కూర్చో, నేను లేనా? నువ్వు లేవేందుకురా, నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నావనే రాందిరా నాకు, నా కడుపున చెడబుట్టినావు. నీ అంత గొప్ప లేడని ఎందుకన్నా తెలుసారా? నీ గురించి ఏం తెలియదు అనుకుంటాను కానీ మొత్తం తెలిసిందిరా కథ అంతా నీది. అబ్బా, నువ్వు పైప్ లైన్ ఎందుకు తాగవు? మా తాగుతావు నాకు చూడ మీదికి. నువ్వు చేసే పనులు లోపల ఏమి ఉన్నాయో నాకు మొత్తం తెలుసురా. పోనీ అక్క, ఇదేందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతాండు? పుష్కర్ నిజం తెలిసింది ఏంది? ఏందిరా నిజం తెలిసింది అనుకుంటానా వారా? నీ గురించి మొత్తం తెలిసిందిరా. నువ్వెంతో బుద్ధిమంతునివి, జ్ఞానవంతునివి, మంచోనివి, ఒక్క వ్యవసాయానికి వెన్నుముఖం అని నేను అందరితో చెప్పుకున్నా కాదురా. నువ్వు ఒక రైతు అని చెప్పుకున్నా కాదురా. మొత్తం నా ఇజ్జత్ తీసినావు, గాడు తీసినావు కాదురా. నా కడుపులో ఎడబుట్టినావు కాదురా. అజ్జచ్చి నువ్వు ఉన్నావు కానీ అరే నువ్వు చచ్చి చదువున్నా మంచిగా ఉండరా. ఎంత మంచి మనిషిరా నువ్వు ఉండి నేను ఏం పాయదరా, నా కడుపులో జడబుట్టినవు అంతా. బాపు, నీకు తెలియకుండా ఏం చేద్దాం అనుకోలేదే.